ఆరోగ్యకరమైన రుచికరమైన వంటలతో నేను మీ ముందుకు వచ్చేసాను. హాయ్ అండి, నా పేరు స్వప్న. వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై స్వప్న. ఈరోజు నేను మటన్ చాప్స్ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. దీనికోసం ముందుగా ఒక మసాలా పేస్ట్ని అయితే రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 20 ఎండుమిర్చి తీసుకున్నానండి. అలాగే చిన్న ముక్క కొబ్బరి, కొంచెం అల్లం, ఒక 10 చిన్నులపాయ రెక్కలు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 స్పూన్స్ జీలకర్ర, ఇవన్నీ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి అండి. ఇక్కడ నేనైతే 1 kg మటన్ని యూస్ చేస్తున్నాను. చాప్స్ పీసెస్ అంటే ఇలా పెద్ద పెద్ద పీసెస్ ఇస్తారండి. వీటిని నీట్గా వాష్ చేసుకొని ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇది మిక్సీ చేస్తున్నప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేయాలండి. మరీ లిక్విడ్లా కాకుండా ఇలాగా కొంచెం గట్టిగానే ఉండాలి. ఇదంతా ముక్కలకి పట్టేటట్టు ఒక 5 minutes పాటు బాగా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని ఒక 2 hours పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుంటున్నానండి. తీసుకొని ఇలా ఒక్కొక్క పీస్ని తీసుకొని ఈ ఆయిల్లో ఇలా వేసుకోవాలి. ఈ మటన్ ఫ్రైకి కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇలా మూత పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. దీనిలో ఉన్న వాటర్ కూడా ఇలా పైకి వస్తుంది. ఈలోపు మసాలా పేస్ట్ని తీసుకున్న బౌల్లోనే 1 లీటర్ వాటర్ తీసుకొని ఇలా వాటర్ని రెడీగా పెట్టుకోవాలండి. మనకి ఫ్రై అనేది ఇలా కన్సిస్టెన్సీ ఇలా వచ్చి ఆయిల్ పైకి వస్తున్నప్పుడు ఈ వాటర్ని కూడా ఇందులో వేసుకొని, ఇక్కడ 1 లీటర్ వాటర్ తీసుకున్నాను నేను. ఈ వాటర్ని ఇందులో వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడకపెట్టుకోవాలండి. దీంట్లో మనం ఎక్స్ట్రా ఇంకేం వేయమండి. మనం ముందు రెడీ చేసుకున్న మసాలా పేస్ట్లోనే వేసేసామన్నీ. ఇలా మొత్తం ఫ్రై అవ్వడానికి నాకు 20 to 25 minutes అయితే పట్టిందండి. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయినాక ఆపేసుకోవటమేనండి. అంతే అండి, ఎంతో ఈజీగా రెడీ అయ్యే మటన్ చాప్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.